East Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా యూట్యూబర్ ప్రశ్న రావణ్ గురించే చర్చ. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో ఇప్పుడు మైండ్ బ్లాక్ అయ్యే ఒక బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒక పక్క అరెస్టులు, మరోపక్క కేసుల మధ్య నలిగిపోతున్న ప్రశ్న రావణ్ కు సంబంధించి గన్నవరం పోలీసులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అసలు గన్నవరం పోలీసులు ఎందుకు వెనక్కి తగ్గారు? కస్టడీ ఎందుకు వద్దనుకున్నారు? ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్న రావణ్ పరిస్థితి ఏంటి? జూలై 18తో రిమాండ్ ముగియనుండగా ఆ తర్వాత ఏం జరగబోతోంది? ప్రభుత్వాలపై, నాయకులపై తనదైన శైలిలో సూటిగా ప్రశ్నలు సంధిస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న ప్రశ్న రావణ్ ఇటీవల వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. ఒక కేసులో బెయిల్ రాకముందే మరో కేసు, ఇలా వివిధ ప్రాంతాల్లో అతనిపై కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా నెల్లూరు జిల్లాలో అరెస్ట్ అయిన ప్రశ్న రావణ్ ప్రస్తుతం నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. నెల్లూరులో రిమాండ్ జీవితం ఎలా గడుస్తోంది అనేది ఒక పక్క చర్చనీయాంశంగా మారితే, ఈలోగా గన్నవరం పోలీసులు ఎంట్రీ అవడంతో కేసు మరింత సీరియస్ గా మారుతోందని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. అసలు ట్విస్ట్ ఇక్కడే స్టార్ట్ అయ్యింది. ప్రశ్న రావణ్ పై గన్నవరం పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదైన సంగతి మీకు తెలిసిందే. ఈ క్రమంలో నెల్లూరులో రిమాండ్లో ఉన్న రావణ్ను లోతుగా విచారించేందుకు గన్నవరం పోలీసులు ఏకంగా 10 రోజులు కస్టడీ కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. 10 రోజులు అంటే మామూలు విషయం కాదు. సుదీర్ఘ విచారణ జరిపేందుకు పోలీసులు సిద్ధమయ్యారని, రావణ్కు కష్టాలు తప్పవని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గన్నవరం పోలీసులు తమ కస్టడీ పిటిషన్ను ఉన్నట్లుండి విత్డ్రా చేసుకున్నారు. అవును, మీరు విన్నది నిజమే. 10 రోజుల కస్టడీని గన్నవరం పోలీసులు అనూహ్యంగా వెనక్కి తీసుకున్నారు. అసలు పోలీసులు ఎందుకు వెనక్కి తగ్గారు? కస్టడీ కావాలని పట్టుబట్టిన పోలీసులు ఒక్కసారిగా పిటిషన్ విత్డ్రా చేసుకోవడం వెనుక వ్యూహం ఏంటి? దీని వెనుక న్యాయపరమైన టెక్నికల్ సమస్యలు ఏమైనా ఎదురయ్యాయా? లేక కస్టడీకి అవసరమైన సరైన ఆధారాలు ఇంకా సేకరించాల్సి ఉందా? అలాగే నెల్లూరు జైలులో రిమాండ్లో ఉన్న వ్యక్తిని అక్కడి నుంచి గన్నవరం తరలించి విచారించడంలో ఉన్న ఇబ్బందులు కూడా ఒక కారణమై ఉండొచ్చు అని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా పోలీసుల ఈ నిర్ణయం మాత్రం ప్రశ్న రావణ్కు తాత్కాలికంగా ఒక పెద్ద ఊరటానే చెప్పాలి. ఇప్పుడు అందరి కళ్ళు జూలై 18 పైనే ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైల్లో ఉన్న ప్రశ్న రావణ్ రిమాండ్ గడువు జూలై 18వ తేదీతో ముగియనుంది. ఆ రోజు రావణ్ను మళ్లీ కోర్టులో ప్రవేశపెడతారు. మరి ఆ రోజు న్యాయస్థానం రిమాండ్ను పొడిగిస్తుందా, లేక రావణ్ తరపు న్యాయవాదులు బెయిల్ తెచ్చుకోవడంలో సక్సెస్ అవుతారా అన్నది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. గన్నవరం పోలీసులు కస్టడీ పిటిషన్ వెనక్కి తీసుకోవడంతో రావణ్కు కాస్త లైన్ క్లియర్ అయిందని, బెయిల్ వచ్చే అవకాశాలు మెరుగుపడ్డాయన్న వాదనలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఏదేమైనా జూలై 18వ తేదీన యూట్యూబర్ ప్రశ్న రావణ్ భవిష్యత్తు తేలనుంది. ఆ రోజు కోర్టులో ఏం జరుగుతోందోనని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.